రండి మనము ధ్యానం చేసిన ఈ ఆరాధన వాక్యము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. ఇందులో 14వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏమంటున్నారు ఇక్కడ చూద్దాం ఒకసారి. క్రీస్తు ప్రేమ నమ్మును బలవంతం చేస్తుంది ఆయన కొరకు జీవించడానికి. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది ఆయన కొరకు బ్రతకడానికి. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది ఆయన స్వరూపములోనికి మార్చడానికి. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది నశించిపోతున్న వారిని కొంతమందినైనా రక్షించడానికి. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది లోకానికి వేరై ప్రత్యేకంగా జీవించండని. ఇది క్రీస్తు ప్రేమ ఆయన మరణం ద్వారా మనకు తెలియపరచబడింది. ఇంకా 15వ వచనంలో అంటున్నారు, జీవించు వారికి మీదట ఎవరి కొరకు జీవించాలి? గడిచిన కాలంలో పూర్వకాలంలో మనుషులను కొనుక్కునేవారు. కొనుక్కుని ఏం చేయాలి అంటే, ఆ మనిషి ఎవరైతే కొనుక్కున్నారో ఆ వ్యక్తి ఏమి చెబితే అది చేయాలి. లేదు నాకు ఇష్టం ఇది నేను ఎలా చేస్తానంటే కుదరదు. ఆ వ్యక్తి కొనుక్కున్నాడు కాబట్టి ఆ యజమానుడు ఏం చెప్తే అది చెయ్యాలి. అది ఇప్పుడు నేను ఒక వస్తువును కొనుక్కుంటే నేను చెప్పినట్టుగా చెయ్యాలి, నా ఇష్టము చొప్పున చెయ్యాలి. అది జాగ్రత్తగా వినండి. వెల పెట్టి ఆయన రక్తము పెట్టి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. మనము జీవించే జీవితము లోకములో ఇష్టానుసారంగా జీవించిన జీవితము వంటి జీవితం కాదు. ఇప్పుడు వెల పెట్టి కొనుక్కున్నాడు ఆయన. అమ్మా నూకరత్న గారు, మనలను వెల పెట్టి కొనుక్కున్నాడు ఆయన. నీవు జీవించే జీవితం, మనం జీవించే జీవితం ఆయన పెట్టిన భిక్ష. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. మనం ఆయన కొరకు జీవించాలంటే మన ఇష్టాలతో పని లేదు, ఇంకా మన కోరికలతో పని లేదు, ఇంకా ఎవరినో మెప్పించడానికి ఇక మనం చేయనవసరం లేదేమి. మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు మనం జీవిస్తూ ముందుకు సాగాలి. అప్పుడే ఆయన కొరకు మనము ఏదైనా చేసిన వారము, ఆయన కొంచెం ఆనందాన్ని ఇచ్చిన వారము మనం అవుతాం. సరే, ఇక్కడ 16, 17 వచనాలకు రండి. ఆరాధన వాక్యానికి మూల కారణం ఇదే. ఈ 16, 17 వచనాల సారాంశం ఏంటంటే, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు, చెప్పండి మరలా చెప్పండి, నూతన సృష్టి అంటే ఏంటి చెప్పండి ఒకసారి. కొత్తగా జన్మించిన వారిని నూతన సృష్టి అంటారు. కొత్తగా ఎలా జన్మిస్తారు? ఆమెకు బాబు పుట్టాడంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడగం. ఎప్పుడు పుట్టారు అంటే అప్పుడే పుడితే క్రైస్తవ జీవితం నూతన బ్రతుకు, నూతన జన్మ. సరే, ఇలా చెబుతాను, నా మాటకు సమాధానం ఇవ్వండి. అప్పుడే పుట్టిన బిడ్డకు ఏరా బాబు నీకు ఎవరి మీద కోపం అంటే ఏం చెప్తాడు వాడు? ఆ చిన్న పాప కల్మషం లేని నవ్వుతూ ఉంటుంది కదా, కల్మషం లేని చూపుతూ ఉంటుంది కదా, కల్మషం లేని హృదయంతో ఉంటుంది కదా. క్రైస్తవునిగా నూతనంగా జన్మించిన తరువాత మనం అలా మారాలి. క్రైస్తవునిగా నూతనంగా జన్మిస్తే ఆ జన్మకు ఒక అర్థం ఉంటుంది. నూతనంగా జన్మించబడిన తరువాత కక్షలతో కోపాలతో ఉంటామంటే కుదరదు. దేవుడు అంటున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ రోజు మనం ఆరాధించే దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తామంటే స్నేహితులారా, మనలను నూతన సృష్టిగా మార్చిన దేవుణ్ణి ఆరాధిస్తాం. మనకు నూతనమైన హృదయాన్ని అనుగ్రహించే దేవుణ్ణి ఆరాధిస్తాం. నూతనమైన బ్రతుకును అనుగ్రహించిన
దేవుణ్ణి ఆరాధిస్తాం. అందుకే దైవజనుడు అంటున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తగా. సమస్తమును కొత్తవి కావాలి. నీ అవయవాలు, నీ ఆలోచన, నీ బ్రతుకు, నీ చేష్టలు, నీ క్రియలు, మన ఆలోచనలు అన్నీ కూడా కొత్తవిగా మారాలి. కొత్తవిగా మారాలి. నూతన సృష్టిగా మార్చే దేవుడు. స్నేహితులారా వినండి, నూతన సృష్టిగా మార్చే దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో తెలుసు. నూతన సృష్టిగా చేసిన దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో తెలుసు. ఒకసారి అండి ఓ మాట, గలతీ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదివాము. ఈ మాట దైవజనుడు ఇలా మాట్లాడుతూ, ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించకూడదంట. స్నేహితులారా, మన అతిశయం దేని మీద ఉంది ఇప్పటి వరకు? మనము దేని యందును బట్టి అతిశయిస్తున్నాం? దైవజనుడు కీర్తనకారుడు ఎలా అంటాడు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు రాజ్యాన్ని బట్టి, కొంతమంది అధికారాన్ని బట్టి అతిశయపడుతుంటారు. మనమైతే దేవుని యందేనా? ఆ సిలువ యందేనా? సిలువ మీద చేసిన త్యాగమును బట్టేనా అతిశయం మనకు? ఆలోచన చేయాలి సంగమన స్నేహితులారు. సిలువ యందు తప్ప మనం దేని యందు అతిశయపడడానికి వీల్లేదు. ఒక 3 విషయాలను మనం చూద్దాం. ఈ 3 విషయాలను బట్టి మనము ఆయనను ఎందుకు ఆరాధించాలో అర్థమైపోతుంది. 3 రెఫరెన్స్లు చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట ఏమని, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించింది. నీవు నూతన సృష్టివి, నూతన జన్మ ఇచ్చాడు ఆయన. మొదటిది ఏంటండి? నూతన జన్మ. ఈ నూతన జన్మ ప్రారంభం. ఒక తల్లి గర్భములో 9 నెలలుండి బయటకు వచ్చిన శిశువుకి నూతన జన్మ ఎలాగో క్రైస్తవునిగా బాప్తిస్మము ద్వారా జన్మించబడిన అందరం కూడా మన జన్మ ప్రారంభం. మీరు నూతన సృష్టి, నేను నూతన సృష్టి, మనమందరము నూతన సృష్టి. సరే, మన నూతన జన్మ ప్రారంభము దేని నుండి? బాప్తిస్మము ద్వారా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే వాడు నూతన సృష్టి. సరే, అడుగుతున్నాను, నీటి మూలముగా అయితే జన్మించాం, ఆత్మ మూలంగా జన్మించాను. ఆత్మ అంటే మనందరికీ తెలిసిందేంటి? గట్టిగా డ్రమ్ములు కొడుతూ, గట్టిగా కేకలేస్తూ, ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో గంతులేస్తూ కేకలేస్తూ చేస్తారు. ఇదేనా? చూసారా కొన్ని మందిరాలు? మరలా చెప్తున్నాను, నన్ను అపార్థం చేసుకోకుండా, నేను ఆత్మకి, భాషలకి, దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకని కాదు. కానీ ఆత్మ అనే దానిని కొంతమంది అలా క్రియేట్ చేసేసారు, మనుషుల్లో ఇంజెక్ట్ చేసేసారు. అంటే కేకలేస్తేనే, గట్టిగా డ్రమ్ములు కొడతాయని, గట్టిగా చప్పట్లు కొడతాయని, గట్టిగా కేకలేస్తూ, గంతులేస్తూ, ఎగురుతూ, ఒంటి మీద బట్టలున్నాయో లేదో చూసుకోకుండా అరిచేయడమే ఆత్మ అనుకుంటున్నారు. ఆత్మ మూలంగా జన్మించడం అంటే నీ ఎదురుగా పాపం చేసే అవకాశం ఉంది, లేదు, లోపల నీ ఆత్మ చెబుతుంది, ఏ బాబు అది తప్పు, పాపం, చూడకూడదు, చెయ్యకూడదు, వెళ్ళకూడదు, అలా మాట్లాడకూడదు అని నీ ఆత్మ చెబుతుంది. ఇదేనండి ఆత్మ ద్వారా జన్మించడం. నూతనంగా జన్మించడం అంటే ఆత్మ ద్వారా జన్మించడం. నీటి ద్వారా రక్షింపబడిన తరువాత ఆత్మ మూలంగా జన్మించడము అంటే, జాగ్రత్తగా వినండి, నీ భాష మారుతుంది, నీ యాస మారుతుంది, ఆలోచన వైఖరి మారుతుంది, నీ తలంపులు మారుతుంటాయి. ఇది నూతన జన్మ ప్రారంభం. నిన్ను నన్ను చూసిన వారు అంటారు,
ఏంటి బ్రదరు? ఏంటి ఈమె మొన్నటి వరకు ఎలా ఉండేది, ఈ రోజు ఎలా ఉందేంటి? కారణం ఏంటి? నూతన జన్మ రహస్యం. నూతన సృష్టిగా మార్చిన దేవుడు. రెండవది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. మొదటిది నూతన జన్మ ప్రారంభం. ఎఫెసీ పత్రిక 4:24. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం. కింద ఫుట్నోట్లో మాటలు చూడండి. నవీన పురుషుడు అనగా నూతన పురుషుడు. నూతన పురుషుడు. కానీ దాని ప్రారంభము, దేని ప్రారంభము? నూతన సృష్టి యొక్క ప్రారంభము నిన్ను నూతన మనిషిగా, కొత్త మనిషిగా మార్చేస్తుంది. అందరికీ నాది. ఓ మనిషి అలా వెళుతుంటే ఈ కొరింథీ గ్రంథకర్త దైవజనుడైన పౌలు అంటాడు, మేమే కదా పత్రికలము. యేసు ప్రభుని ప్రకటించడానికి వెళ్తుంటే పక్కన ఉన్న శిష్యులు అడుగుతున్నారంట, అయ్యా వారికి ఇవ్వడానికి పత్రికలు ఏమీ తేలేదు అంటే, నేనే కదా పత్రిక, నువ్వే కదా ఓ పత్రిక. నా మాట మీకు అర్థమవుతుందా స్నేహితులారా? నీ కుటుంబములో నీవు సువార్త చెప్పడానికి ఓ బైబిల్ పట్టుకుని వెళ్ళి, ఓ కరపత్రి పట్టుకుని వెళ్ళి ఇవ్వనవసరం లేదు. నీ జీవితం, నా జీవితం, మన జీవితం అలా నడుస్తూ ఉంటే నీవు నేనే ఒక పత్రిక, నీవు నేనే ఒక బైబిల్, నీవు నేను తెరచిన పుస్తకంగా ఉండాలంట. అందరూ చదవడానికి వీలుగా. నీలోనికి తొంగి చూసినప్పుడు ఆ నూతనమైన కార్యాలు ఉన్నాయే, అవి ఎదుటి వారిని ప్రభావితం చేయాలంట. అప్పుడు కదా మనము నూతన సృష్టిలో. రోమపత్రిక 6:4. మూడవది ప్రదర్శించాలి, నడవడిక. ఒక వ్యక్తి మంచోడ కాదని ఎలా చెప్తాం? మామూలుగా వాడుకగా అంటాం, వాడి నడవడిక మంచిది కాదండి, ఆమె నడవడిక మంచిది కాదండి అని మాట్లాడుతాం. నడవడిక ఎలా తెలుస్తుందంటే ప్రదర్శించబడుతుంది. బ్రతికే బ్రతుకు నడవడికను సూచిస్తుంది. మాట్లాడుతున్న మాట నడవడికను సూచిస్తుంది. జీవించే జీవితం నడవడికను సూచిస్తుంది. కాబట్టి నూతన సృష్టిగా మారిన మనము నూతన జన్మగా ఉన్నాము అని గుర్తించాలి. నూతన స్వభావం వచ్చింది అని మనలో అందరికీ తెలియాలి. మన నడవడిక నూతనంగా మారింది అని తెలియాలి. కాబట్టి నూతనంగా రక్షింపబడిన వారికి, అలాగునే రక్షింపబడుతున్న వారికి, అలాగునే రక్షింపబడిన వారికి నేను తెలియచేసే మాట, మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం. నూతన జన్మ ఇచ్చాడు ప్రభు, నూతన స్వభావం ఇచ్చాడు ప్రభు, నూతనమైన నడవడిక ఇచ్చాడు ప్రభు. అందుకే మనం ప్రభువుని ఆరాధించాలి, అందుకే ప్రభువుని మహిమపరచాలి. మనకు నూతన జన్మనిచ్చిన దేవుడు, నూతన సృష్టిగా మార్చిన దేవుణ్ణి ఆరాధన చేద్దామా? మోకరించండి.